ఒక ఆర్టికల్ రాశాడు. మంచి ఫిలాసఫర్ గా పేరు పొందినటువంటి ఆయన. దానికి ఆయన ఏం పేరు పెట్టాడంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని టైటిల్. ఆయన ఏ విధంగా దాన్ని డిస్టింక్షన్ ఎలా చూపించారు అని అంటే, నాలెడ్జ్ అంటేనేమో ఇన్ఫర్మేషన్, అంటే క్రక్స్ చెప్తున్నాను నేను. విజ్డమ్ అంటేనేమో అప్లయింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు లైఫ్, అంటే పరిజ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకోవడమే జ్ఞానం అని చెప్పి అన్నాడు ఆయన. ఇదే బెర్ట్రాండ్ రస్సెల్ ఇంకొక పుస్తకం కూడా రాశాడు. దానికి ఆయన ఏమైనా పేరు పెట్టాడంటే వై ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. ఆయన దానికి పెట్టినటువంటి టైటిల్ అన్నమాట, వై ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. నేను క్రైస్తవుని ఎందుకు కాదు అంటే, క్రిస్టియన్ థియలాజికల్ పొజిషన్ని, థియిస్టిక్ పొజిషన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని డీబంకింగ్ అనమాట, ఇది పనికిరానిది అని చెప్పి తేల్చడానికి ఆయన ప్రయత్నం చేస్తూ చాలా ఆర్టికల్స్ రాశాడు. ఆ ఆర్టికల్స్ లో మొత్తాన్ని కలిపి టైటిల్ ఏంటి అని అంటే వై ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. సో తనకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని తన జీవితానికి ఆయన అప్లై చేసుకుని దేవుడు లేడు అనేటువంటి కంక్లూజన్కి వచ్చాడు ఆయన. దాన్ని ఆయన ఏమనుకున్నాడు అని అంటే విజ్డమ్ అని అన్నాడు అనమాట, జ్ఞానం అని అనుకున్నాడు ఆయన దాన్ని. బైబిల్ ఏం చెప్తుంది జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు? ఈ బైబిల్ దగ్గరికి వెళ్లే లోపు ఇంకొకటి కూడా చెప్తాను కనెక్టింగ్ అనమాట. నాకు ఈ పుస్తకం గురించి ఎలా తెలుసానంటే, మా పెద్దక్క హస్బెండ్ రాజకిషోర్ గారు వెల్ రెడ్ మ్యాన్. వెల్ రెడ్ అంటే వెల్ రెడ్ అనమాట. నేను మాట్లాడుతున్న విషయం ఎప్పటి సంగతి నేను మాట్లాడుతున్నానంటే, ఈ వాస్ బోర్న్ ఇన్ 1947, ఈజ్ నో మోర్, లేరు, చనిపోయారు. కాకపోతే విపరీతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉంది ఆయనకి, బాగా చదువుకున్నారనమాట. సో ఆయన కలెక్షన్ ఆఫ్ బుక్స్ లో ఒకటి ఏంటంటే వై ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్ అనమాట. మా అక్క విశ్వాసి, ప్రార్థన చేసుకునేది, ఆయనేమో నాస్తికుడు, దేవుడు లేడని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతూ నన్ను అప్పుడప్పుడు అనేవాళ్ళు అనమాట, ఏమైనా నువ్వు పుస్తకం చదివావా అనేవాళ్ళు అనమాట. ఆయన అన్నందుకైనా సరే చదవాలి అని చెప్పి నేను కొంచెం భయంగానే చదివాను. అయితే ఇలాగ నన్ను రెచ్చగొట్టినటువంటి రాజకిషోర్ గారు చనిపోయే లోపు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించి చనిపోయారు. ఇందులో ఉన్నటువంటి మంచి తమాషా అనమాట ఈ స్టోరీలో. బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ ఏమంటదంటే, యెహోవా యందలి భయం జ్ఞానానికి మూలం అని చెప్తుంది. అంటే బైబిల్ మాట్లాడేటప్పుడు, జ్ఞానం గురించి చెప్పేటప్పుడు, జ్ఞానం అనేటువంటిది దేవునికి దూరం కాదు, దేవునికి భిన్నంగా, అపార్ట్ ఫ్రమ్ గాడ్ లేదు అని అంటది అనమాట. అంటే ఆ జ్ఞానం ఒరిజినల్ జ్ఞానం అవ్వాలి అని అంటే, నేను కావాలని చెప్పి మాట అంటున్నాను అనమాట, డూప్లికేట్ జ్ఞానం కాకుండా ఒరిజినల్ జ్ఞానం కావాలి అని అంటే, హెవెన్లీ విజ్డమ్ కావాలి, ఎర్త్లీ విజ్డమ్ కాకూడదు అని అంటే, దానికి బిగినింగ్ ఏంటి అని అంటే, రూట్ ఏంటి అని అంటే యెహోవా యందలి భయం అనమాట. బైబిల్ దీన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఎవరో ఒక ఆయన అనగా నేను చదివినటువంటి మాటలు అన్నమాట, బైబిల్ ఈజ్ నాట్ అపాలజెటిక్. బైబిల్ సమర్థనావాదాన్ని ఎంచుకోలా. బైబిల్ స్టార్ట్స్ ఆఫ్ విత్ సర్టన్ కంక్లూషన్స్, కొన్ని ఖచ్చితమైనటువంటి నమ్మకాలతోటి బైబిల్ మొదలు పెడుతుంది అనమాట. ఆ దేవుడు ఉంటే గనక, దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే కనుక జ్ఞానం దొరకొచ్చు అని మాటలు మింగదు బైబిల్. నీకు జ్ఞానం కావాలి అని అంటే కనుక దేవునికి భిన్నంగా రాదు చెప్పేస్తుంది అనమాట బైబిల్. చాలా ఇది మనకి యాక్సెప్ట్ చేయడానికి కుదిరినట్లయితే మన జీవితం బాగుంటుంది. సో నేను ఎక్కువ మాటలు మాట్లాడకుండా ఈ విజ్డమ్ రైటింగ్స్ లో, అంటే జ్ఞాన రచనల్లో 5 పుస్తకాల గురించి మనం మాట్లాడుతున్నాం. యోబుతో మొదలుపెట్టి యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. నేను నిన్న సెషన్ అయిపోయిన తర్వాత అలా కూర్చుని ఆలోచించుకుంటా ఉంటే, రేపటి సెషన్ గురించి అని ఆలోచించుకుంటా ఉంటే, నేను ఫ్రెష్ థాట్ నేను మాట్లాడుతున్నాను. అంతకుముందు నా దృష్టికి రాలేదు ఇది. అంటే నేనంత తెలివైన, నేనంత గొప్పవాడినంటే కాదు. దేవుడు నాకు ఎందుకు ఈ విధమైనటువంటి విషయాలు నేర్పిస్తాడో కూడా నాకు తెలియదు.
కానీ నా కోరిక ఏంటంటే నాకు దేవుడు ఇచ్చాడు అని అంటే కనుక అది ఊరికి నా ల్యాప్టాప్ లో ఒక పేజీ లాగా ఉండడానికి కాకుండా ఇట్ షుడ్ రీచ్ ద పీపుల్ కన్సర్న్, అంతవరకు అనమాట. అందుకని వెంటనే నోట్ చేసేసుకున్నాను, నేను చేసుకుని చెప్తున్నాను అనమాట. 5 పుస్తకాలు 5 రకాల జ్ఞానం. మీలో దీని గురించి కంటెస్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక యు ఆర్ వెల్కమ్. ఇది ఏమైనా సరే మీరు అంగీకరించక తప్పదని నేను అంటాం లేదు. మీరు దీని గురించి ఆలోచిస్తూ సెషన్ అయిపోయిన తర్వాత అప్పటికి మళ్ళీ నాకు ఓపిక ఉండి నేను మాట్లాడగలిగితే కనుక మీరు నన్ను కంటెస్ట్ చేయొచ్చు. మీరు అన్న దానిలో మాకు కొంచెం లోపం కనబడుతుంది అని చెప్పి ఐ హావ్ నో ప్రాబ్లం విత్ దట్. 5ంటికి 5 పేర్లు పెట్టాను నేను, 5 రంగాలు అనమాట. యోబు ఇంటెలెక్చువల్ విజ్డమ్, కీర్తనలు ఇమోషనల్ విజ్డమ్, ప్రావర్బ్స్ సామెతలు ప్రాక్టికల్ విజ్డమ్, ఎక్లీసియాస్టిస్ అంటే ప్రసంగి ఫిలసాఫికల్ విజ్డమ్, సాంగ్ ఆఫ్ సాల్మన్ పరమగీతం, దీని గురించి చివరికి వచ్చినప్పుడు మాట్లాడతాను. మ్యారిటల్ విజ్డమ్, ప్రస్తుతానికి ఆ పేరే వాడుకుందాం, మ్యారిటల్ విజ్డమ్. యోబేమో బౌద్ధికమైన మేధోపరమైనటువంటి జ్ఞానం, కీర్తనలు అనుభూతి సంబంధమైన లేదా భావోద్వేగపు జ్ఞానం, సామెతలు ఆచరణాత్మక జ్ఞానం, ప్రసంగి తాత్విక జ్ఞానం, మరి పరమగీతం వైవాహిక జ్ఞానం అన్నమాట. మీరు గమనించినట్లయితే వీటన్నింటిలోనూ కామన్ పాయింట్, ఇంటెలెక్చువల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ప్రాక్టికల్ కావచ్చు, ఫిలసాఫికల్ కావచ్చు, మ్యారిటల్ కావచ్చు. మీరు దీని అంతటిని జాగ్రత్తగా గమనించినట్లయితే అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మళ్ళీ ఒకసారి అన్నమాట, విజ్డమ్ ఈజ్ రిలేషనల్. విజ్డమ్ ఈజ్ రిలేషనల్, సంబంధానికి సంబంధించిన విషయం అన్నమాట. ఏ విధమైనటువంటి సంబంధం అంటే విజ్డమ్ ఈజ్ గాడ్ సెంటర్డ్, అంటే దేవుని కేంద్రంగా కలిగినటువంటిది జ్ఞానం అనేటువంటిది. ఎందుకని? మ్యాన్ ఈజ్ నాట్ వైజ్ బై హిమ్సెల్ఫ్. నేను జ్ఞాన రాహిత్యంతో సఫర్ అవుతాను, జ్ఞానరహితుడిని నేను, నాకు జ్ఞానం లేదు. మరి దేవుడు జ్ఞానానికి ఆధారం. సో దేవుడు జ్ఞాని, అనంత జ్ఞాని. నాకు జ్ఞానం కావాలి అనంటే నేను దేవునితో కలిసి ఉంటేనే, దేవునికి అనుగుణంగా ఉంటేనే నాకు జ్ఞానం, లేకపోతే లేదు. దేవునితో ఉండడం, దేవునికి అనుగుణంగా ఉండడం. నేను ఉంటున్నాను అనుకుంటే చెల్లదు. యోబులో మనం గమనిస్తాం ఆ విషయాన్ని. నేను ఉంటున్నాను అనుకుంటే కనుక కుదరదు. సో ఏం జరుగుతుంది అనంటే మనకి జ్ఞానం, అందుకనే యాకోబు కూడా చాలా సింపుల్ గా మాట్లాడినట్లుగా మాట్లాడతారు. కానీ బుక్ ఆఫ్ విజ్డమ్ గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక యాకోబు పత్రిక అనమాట. ఏమంటాడు అనంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉందా, గో అండ్ ఆస్క్ అని అంటాడు అక్కడ. గో అండ్ ఆస్క్. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. ఏం చేస్తాడు అప్పుడు? ఏమీ గద్దించకుండా ధారాళంగా ఇస్తాడు. అంటే ఏం చేయడం అంటే అక్కడ నేను నా లిమిటేషన్స్ ని రికగ్నైజ్ చేయడం, అక్నాలెడ్జ్ చేయడం. ఇది నాకున్నటువంటి పరిమితి, ఇది నాకున్నటువంటి ఇబ్బంది, నిజంగానే నా దగ్గర లేదు. ఇక్కడ రెండోది అక్నాలెడ్జ్ చేయడం, రికగ్నైజ్ చేసి అక్నాలెడ్జ్ చేయడం. ఏంటంటే దేవుడు, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ విజ్డమ్, గాడ్ ఈజ్ ది ఓన్లీ వైజ్. అది నేను రికగ్నైజ్ చేసి అక్నాలెడ్జ్ చేసి దాన్ని వెంటనే ఏం చేస్తానంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అని అడుగుతాను అనమాట. ఆయన నాకు ఇవ్వాలి అని అంటే నేను ఆయనకి తగ్గట్టుగా ఉండాలన్నమాట. ఇది ఎక్కడ ఉన్నటువంటి విషయం. సో బాగుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా యోబు గ్రంథంలోకి వెళ్తున్నాను. మీరేమైనా క్వశ్చన్స్ పెట్టాలి అని అనుకుంటే కనుక మధ్యలో ఆపటం కంటే ఏమైనా మీరు టెక్స్ట్ చేయాలి అనుకుంటే చాట్లో టెక్స్ట్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు అడ్రస్ దెమ్. యోబు గురించి మాట్లాడుతున్నాను. 5 పుస్తకాలు మాట్లాడుకుంటూ వెళ్తాను. 5 పుస్తకాలు కవర్ చేయాలన్నది నా తాపత్రయం ఈ పూట.
నాన్ ఇజ్రాయలైట్ బుక్ అని చెప్పి రికగ్నైజ్ చేసింది అనమాట. దీన్ని ఒక 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 స్కాలర్ రికగ్నైజ్ చేసిన విధానం ఏంటి అని అంటే, ఇట్స్ ఎ నాన్ ఇజ్రాయలైట్ బుక్ అని చెప్పి. అంటే ఇస్రాయేలుకి ఏ విధమైనటువంటి సంబంధం లేని పుస్తకం. ఎందుకు అనంటే జస్ట్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద పేట్రియార్కల్ పీరియడ్, పితరుల కాలానికి చెందినటువంటిది అనమాట. దానికి రకరకాల ఆర్గ్యుమెంట్స్ చూపిస్తారు. అవన్నీ మనం కొంచెం స్కాలర్లీగా చదవాలి అని అనుకుంటే కనుక మనకు అర్థమయ్యే విషయాలు. ఇస్రాయేలు అనంటే ఇస్రాయేలుకి ఇవ్వబడినటువంటి నిబంధన కానీ, ఇస్రాయేలు యొక్క విమోచన కానీ, ఇస్రాయేలు కనానుని జయించడం కానీ, ఇస్రాయేలు రాజ్యంగా ఏర్పడడం కానీ ఇలాంటి విషయాలు ఏమి లేవు. అలా అనుకుంటే కనుక పితరుల గురించినటువంటి ప్రస్తావన కూడా లేదు. ఎక్కడో కల్దీయుల ప్రాంతంలో ఊజు దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అయితే మనం గమనించినట్లయితే యోబుకు కానీ ఆయన స్నేహితులు ముగ్గురు, ఆ తర్వాత వచ్చినటువంటి ఎలీహు కానీ వీళ్ళ గురించి మనం ఆలోచించినట్లయితే వాళ్ళకి దేవుని గురించినటువంటి జ్ఞానం, ఆలోచనలు బాగా ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. దేవుడు ఎవరు, దేవుడి లక్షణాలు ఏమై ఉండాలి, షద్దాయ్, ఆల్మైటీ అని సంబోధించడం అనమాట. సో వాళ్ళు దేవుడు ఎలాంటి వాడై ఉంటాడు, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు సంవాదాలు అనమాట, డిబేట్స్ పెట్టుకోవడం, ఒకరి తర్వాత ఒకరుగా వాళ్ళతో ఆయనతో మాట్లాడడం, ఆయన వాళ్ళకి సమాధానం చెప్పడం. ఏం జరిగింది? నీతిపరుడు, నిర్దోషి అయినటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా తనకున్నవన్నీ కూడా తన జ్ఞానం లేకుండా, తన ఆలోచన లేకుండా, తన ప్రమేయం లేకుండా కోల్పోవడం చాలా బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. ఏమన్నాడు దేవుడు? అతని గురించి టెస్టిమనీ ఇచ్చాడు అనమాట. ఎన్నిసార్లు? 2 సార్లు ఇచ్చాడు. నా సేవకుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇంకా గొప్ప విషయం ఏంటి చూసారా? భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. మళ్ళీ 2వ అధ్యాయం 3వ వచనంలో నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుడు ఇచ్చినటువంటి టెస్టిమనీ అన్నమాట ఈ వ్యక్తి గురించి. ఇంత టెస్టిమనీ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే, హీ లాస్ట్ ఎవ్రీథింగ్. మెటీరియలిస్టిక్ గా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కోల్పోయాడు, రిలేషనల్ గా ఉన్న వాటిని అన్నింటినీ కోల్పోయాడు. చివరికి తన ఫిజికల్ బాడీ కూడా డిజీజ్ స్ట్రికెన్ అయిపోయింది అనమాట, ఘోరం అయిపోయింది అనమాట, జబ్బు పడిపోయాడు అనమాట మనిషి. అంటే తను బూడిద చెల్లపెంకులు తప్పించి ఇంకా ఏమీ లేదు. అతని స్నేహితులు అతన్ని గుర్తుపడడానికి కష్టపడ్డారు. 2వ అధ్యాయం 12వ వచనంలో అతని పోల్చలేక ఎంత బాధలో ఉన్నాడు అని అంటే, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఒక 7 రోజులు అతని ఎదురుగా మౌనంగా కూర్చున్నారు, ఏం మాట్లాడలేక. అలాంటి కష్టంలోకి దిగజారిపోయాడు. భార్య ఏమంది అని అంటే, ఎందుకు ఇంకా నువ్వు ఏమంటాడు, ఇంకా నువ్వు యథార్థతను వదలక ఎందువా, దేవుని దూషించి మరణం కమ్ము. అంటే ఇంకా అయిపోయింది కదా, ఇంకేంటి నువ్వు ఇంటిగ్రిటీ గురించి ఆలోచిస్తావు అన్నట్టు అన్నమాట. ఇంకా దేవుడి పట్ల విశ్వాస్యత ఏంటి, నమ్మకత్వం ఏంటి అన్నట్టు. బాగుంది. బుక్ ఆఫ్ జోబ్ చాలా సంవత్సరాల పాటు ఇండియన్ యూనివర్సిటీస్ లో కూడా ఇంగ్లీష్ లిటరేచర్ చదివేటువంటి సిలబస్ లో ఒక ఇంపార్టెంట్ బుక్ అనమాట. అంటే ఆర్గ్యుమెంటేషన్ గురించి కానీ, లేకపోతే కనుక నారేషన్ గురించి కానీ, లేకుంటే ఇమేజరీ గురించి, తర్వాత రీజనింగ్, తర్వాత డిబేటింగ్, ఇట్లాంటి వాటన్నింటిలోనూ వాడినటువంటి లాంగ్వేజ్ అనమాట. ప్రోజ్ ఎలా వాడారు, పోయిటరీ ఎలా వాడారు, దీనంతటి గురించి అనమాట. మంచి బుక్, దీన్ని చదివేవాళ్ళు. సో మంచి స్టోరీ. ఏంటి మంచి స్టోరీ అని అంటే, ఒక్క వ్యక్తి తనకున్నవన్నీ కూడా ఒక్క దెబ్బలో పోగొట్టుకోవడం, ఇంత చేసి దానికి తగిన కారణం తన బ్రతుకులో ఏమీ లేకపోవడం. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అంటాడు సాతాను తోటి, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. సరే, దేవుడు వాడినటువంటి మాట యథార్థత అనేటువంటి మాటనే అతని భార్య కూడా యథార్థత అని అంటుంది అనమాట. అంటే దీని అంతట్లోనూ దేవుణ్ణి దూషించటం లేదు, దేవుడికి దూరం అవటం లేదు, దేవుణ్ణి దీనంతటికి బాధ్యుణ్ణి చేయడం లేదు.
అంటే ప్రశ్నలు ఉన్నాయి ఉండడానికి, రకరకాల ప్రశ్నలు ఉన్నాయి ఉండడానికి. సో బాగుంది. న్యాచురల్ గా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట. నేను కావాలని చెప్పి కొన్ని మాటలు వాడాను, దయచేసి మన్నించాలి మీరు నన్ను. ఎందుకు మన్నించాలి అని అంటున్నారంటే, నేను మాటలు వాడుతూ ఉండగా మీకు అర్థం అవుతుంది. 4వ అధ్యాయాలు అంటాడు, తేమానీయుడైన ఎలీఫజ్ అంటున్నాడు అనమాట. 6వ వచనంలో ప్రశ్నించే ప్రశ్న చూసారా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపుదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని వెంటనే క్వశ్చన్ చేస్తాడు. జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా? యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు. కొంతకాలం క్రితం మనం క్లాసులో మాట్లాడుకునేటప్పుడు వరల్డ్ వ్యూ గురించి మాట్లాడాను. నేను ప్రపంచ దృక్పథం గురించి మాట్లాడాను. లోకాన్ని మనం ఎలా చూస్తాం, డాక్ట్రిన్ వేరు, వరల్డ్ వ్యూ వేరు. మళ్ళీ నేను ఇలా అంటే మీరు బాధపడద్దు, ఇబ్బంది పడద్దు. ఎందుకోసం చెప్తున్నాను ఈ మాటనంటే, మనకి డాక్ట్రిన్ అర్థమవుతుంది, కానీ డాక్ట్రినే మన వరల్డ్ వ్యూని డిసైడ్ చేయకపోవచ్చు చాలా సార్లు. ఇక్కడ చూడండి, స్నేహితులందరూ కూడా దేవుడిని తెలిసిన వాళ్ళు, దేవుడి గురించినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆలోచనలు కలిగిన వాళ్ళు, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు, అతనికి సలహా చెప్పి అతని దృష్టిని సరిచేయడానికి పూనుకున్న వాళ్ళు, అతనికి ధైర్యం చెబుదాం అనుకుంటున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మనకి తెలిసినంత వరకు నీతిమంతుడు ఎక్కడైనా సఫర్ అవటం చూసామా? నువ్వు సఫర్ అవుతున్నావు అని అంటే నువ్వు నీతిమంతుడివి కాదు. నిరపరాధులు నాశనం అవటం లేదు, నువ్వు ఈ స్థాయికి దిగజారిపోయావనంటే నువ్వు ఖచ్చితంగా నిరపరాధి అయి ఉంటావు. ఈక్వేషన్ చాలా సింపుల్ అని అంటున్నారు అనమాట వాళ్ళు. ఈక్వేషన్ చాలా సింపుల్ అని అంటున్నారు. అంటే విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళకి విషయం అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమైనటువంటి దృక్పథంలో నుంచి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, దేవుణ్ణి రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎలా రిప్రజెంట్ చేయాలి దేవుణ్ణి? చూసావా యోబు, దేవుడు ఎలాంటి వాడు అని అంటే, నిరపరాధుల్నేమో దీవిస్తాడు, అపరాధుల్ని ఈ విధంగా నాశనం చేస్తాడు. ఏ విధంగా? మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ అనేటువంటిది లైఫ్ లో ఉండకుండా చేస్తాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, నిజానికి ఈ వరల్డ్ వ్యూని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అని అంటే, మీరు 1వ అధ్యాయం 9వ వచనంలోనికి వెళ్తే, భూమి మీద అతను వంటి వాడు ఎవడను లేడని దేవుడు టెస్టిమనీ ఇస్తే, సాతాన్ అంటాడు, ఊరికి ఏమన్నా భయభక్తులు వచ్చినాయా అన్నాడు అనమాట. ఊరికి ఏమన్నా భయభక్తులు వచ్చినాయా? నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్యను చుట్టూ కంచి వేస్తేవి కదా. నీవు అతని చేతి పని దీవించున్నట్టు చేత అతని ఆశ దేశంలో బహుగా విస్తరించినది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తం మొత్తినేట్లా అతను నీ ముఖం మీద దూషించి విడిచిపోను. సింపుల్ లాజిక్. ఏంటి సింపుల్ లాజిక్ అని అంటే, నువ్వు బ్లెస్ చేస్తున్నావు కాబట్టి అతను నీ దగ్గర భయభక్తులతో ఉంటున్నాడు, లేదా రివర్స్ లేనమాట, అతన్ని బ్లెస్ చేస్తున్నావు కాబట్టి అతను నీ దగ్గర భయభక్తులతో ఉంటున్నాడు, లేదా అతను భయభక్తులు చూపిస్తున్నాడు కాబట్టి నువ్వు అతన్ని దీవిస్తున్నావు. అతని భయభక్తులు నిజమో కాదో తేల్చుకోవాలంటే రిమూవ్ ద బ్లెస్సింగ్స్ అని అంటున్నారు అనమాట. ఏమన్నా గుర్తుపెట్టారా? ఇక్కడ ఇలా వినబడే మాటలు ఎక్కడి మాటలో? ప్రాస్పెరిటీ గాస్పెల్ అన్నమాట. విపరీతంగా ప్రచారంలో ఉన్నటువంటి ఈ విధానం, ఈ ఆలోచన ధోరణి, దృక్పథం ఏమంటది అని అంటే, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు నిరపరాధి అయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. లీగలిస్టిక్ గా ఫిక్స్ చేసేయటం అనమాట. దేవుణ్ణి కమర్షియల్ గా ఒక స్థానానికి తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి దేవుడు ఇంతే అని బిగించడం అనమాట. సత్యనారాయణ గారు ఒక మంచి స్టేట్మెంట్ పెట్టారు, మీరు చూసారో చూడలేదు. ఏమన్నారంటే సత్యనారాయణ గారు, గాడ్ ఈస్ బియాండ్ అవర్ డాక్ట్రిన్. మనకి అర్థమైందే దేవుడు అని చెప్పి మనం అనుకుంటే గనక చాలా నష్టం చేసుకుంటున్నట్టు లెక్క. ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాల్సిందే. దేవుణ్ణి గురించిన మన అవగాహనలో ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందా, ఎక్కడైనా లోపం దొరుకుతుందా?
ఏదైనా పిచ్చివాగుడు వాగుతున్నామా, లేకపోతే వాగకపోయినా సరే ఏదైనా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామా? మనకి ఇది అర్థం కావాలి. ఇది మనకు అర్థం కావాలి. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే, సాతాను చాలా చిత్రంగా అనిపించదు? సాతాను గురించి చాలా స్పష్టంగా చర్చించినటువంటి పుస్తకం అన్నమాట ఇది. వాడి యొక్క నిజ స్వరూపాన్ని మనకి అర్థమయ్యేలా చూపించినటువంటి సంఘటనలు రెండు కూడా, మొదటి 2 అధ్యాయాలు. దేవుడు చూసుకో అని అన్నాడు అనమాట యోబుని చూపించి. వాడేమంటున్నాడనంటే ఆరోపణ తర్వాత ఆరోపణ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. అందుకనే వాడిని ఏమంటామంటే వాడు అపవాది, ప్రతివాది. వాడు మనకి వ్యతిరేకంగా వాదిస్తా ఉంటాడు అనమాట. హీఈస్ అన్ అడ్వర్సరీ. అయితే గొప్ప విషయం ఏంటి అనంటే వీ హ్యావ్ అన్ అడ్వకేట్. వాడు మన మీద ప్రతివాది అయితే ఆయన మన కోసం అని చెప్పి ఉత్తరవాది. మీరు గమనించినట్లయితే ఈ సీన్, ఈ డ్రామా మనకి స్పష్టంగా అర్థమైపోవాలన్నమాట. దేవుడు చూసుకో మావాడు ఎలాంటాడో అని అంటున్నాడు అనమాట. నిష్కారణంగా నువ్వు నన్ను ప్రేరేపించినా సరే అని అంటున్నాడు అనమాట దేవుడు. దేవుడు ఏం చేశాడు అని అంటే తన బిడ్డ అయినటువంటి యోబు విషయంలో దేవుడు రిస్క్ తీసుకున్నాడు అనమాట. ఏం చేయగలవో చేయరా నువ్వు, అయితే యు హ్యావ్ సర్టన్ లిమిట్స్. వాటిని నువ్వు దాటడానికి వీల్లేదు. సాతానుని చాలా స్పష్టంగా చూపిస్తుంది అనమాట ఈ పుస్తకం. ధైర్యం కలిగించేటువంటి పుస్తకం ఇది. అట్ ద సేమ్ టైం మనకి వార్నింగ్ ఇచ్చే పుస్తకం అనమాట. ఈ మధ్యలో ఒక కుటుంబంలో వింటా ఉన్నాను అనమాట. ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఒకరికొకరు వ్యతిరేకంగా, తల్లిదండ్రులు పిల్లలు ఒకరికొకరు వ్యతిరేకంగా. ఇంట్లో ఎంతసేపు వ్యతిరేకమైనటువంటి పద్యాలమే. నేను బాగా ప్రార్థన చేస్తా ఉన్నాను అనమాట. చాలా కాలం నుంచి సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం అనమాట. కలిసి పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబాలు. నాకు ప్రార్థన చేస్తా ఉంటే ఈ మధ్యలోనే జరిగింది, ఒక 10 రోజుల్లోపు, ఒక వారం లోపు ప్రార్థన చేస్తా ఉంటే నాకు ఏమనిపించింది అని అంటే వీళ్ళు ఇంట్లో ఇలా మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ మాటల్ని ఒకరికొకరు వినడమే కాకుండా దేవుడు వింటున్నాడు. దేవుడితో పాటు సాతాను కూడా వింటున్నాడు. వాడు విని ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వేదో నీ బిడ్డలు అంటున్నావు, వాళ్ళు చూస్తావో ఏం మాట్లాడుతున్నారో. సాతాను ఏం చేస్తాడంటే నిష్కారణంగానే ఈ విధంగా రెచ్చిపోయేటువంటి వాడు మన జీవితంలో కారణాలని కనుక వాడికి మనం ఇచ్చినట్లయితే వాడు ఊరుకుంటాడు? ఊరికనే ఉత్తినే వదిలేస్తాడా? మనం జాగ్రత్త పడాలి ఈ విషయం. నేను 4వ రోజు 5వ రోజు భయం అనిపిస్తుంది నాకు. 20వ తారీఖున ఐడెంటిఫై అయింది. ఐసోలేట్ అయ్యాను ఇంట్లో నేను ఒక్కడనే. నా వైఫ్ శ్రీదేవి, నా కొడుకు జోడ, తర్వాత మా ఓల్డ్ స్టూడెంట్ ఒక అమ్మాయి, ఒక ఇంగ్లీష్ లెక్చరర్ మాతో పాటు ఉండడానికి, చదువుకోవడానికి అని చెప్పి వచ్చింది. ఆ అమ్మాయి, వాళ్ళ ముగ్గురునేమో బయట ఉండి నాకు అన్ని అందిస్తా ఉన్నారు. సో 22nd వీళ్ళకి కూడా పాజిటివ్ అని చెప్పి ఐడెంటిఫై అయింది. మా అత్తగారిని వేరే చోటకి పంపించి మేము ఇంట్లోనే ఉన్నాము. నేను ఎవరో నాకు ఫోన్ చేసి ఏదో చెప్తే నేను వణికిపోతా ఉన్నాను. అడగడ కంగారు వచ్చేస్తున్నాను. నాకు వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. శ్రీదేవి నా దగ్గర కూర్చుని అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసి నెమ్మదిగా మళ్ళీ రెస్టోర్ అయ్యింది. బాగానే ఉంది, వెరీ గుడ్. అయితే ఏమైనా సరే మధ్య మధ్యలో కొన్ని థాట్స్ రావటం, నేను కుంగిపోవటం, కంగారు పడిపోవటం. మా అక్కతోటి మా చిన్నక్కతోటి టెక్స్ట్ చేస్తా ఉంటే మా చిన్నక్క చెప్తుంది అనమాట, నాకు ఇట్లా భయంగా అనిపిస్తుంది అంటుందేనంటే భయం అనేటువంటిది శాటన్ ఉపయోగిస్తున్నటువంటి ఒక వెపన్ అని చెప్పి టెక్స్ట్ పెట్టింది అనమాట. తెలిసిన విషయమే, కానీ ఆ క్షణానికి మరుగున పడింది ఉన్నటువంటి ఫిజికల్ కండిషన్ బట్టి కానీ, మెంటల్ కండిషన్ బట్టి కానీ. కానీ మా అక్క టెక్స్ట్ పెట్టగానే నేను వెంటనే మోకరించి ప్రార్థన చేశాను. ఆ తర్వాత కాన్స్టెంట్ గా ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాను. వాడి భయం నన్ను ఆవరించకూడదు ప్రభువా అని చెప్పి. అంతా అయిపోయింది. ఒక 4 రోజుల క్రితం, ఒక వారం క్రితం ఒక కాన్ఫరెన్స్ కాల్లో ఒక 6-8 మందిని కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా చిన్నక్క, మా బావగారు, వేరే కంట్రీ నుంచి ఒక పెద్ద ఆయన మాకు
కొంచెం సేపు ధైర్యం చెప్పడం కోసం అని చెప్పి మాట్లాడడానికి అని చెప్పి ఆయన జాయిన్ అయ్యారు. ఈ మాట్లాడుతున్నటువంటి దానిలో మా బావగారు అంటున్నారు, వాడు మొదట సాఫ్ట్వేర్ వాడతాడండి అని అంటాడు. వాడంటే ఎవడు? సాతాన్ అన్నమాట. వాడు మొదట సాఫ్ట్వేర్ వాడతాడు, ఆ తర్వాత హార్డ్వేర్ అని అంటున్నాడు. ఏంటి సాఫ్ట్వేర్? నీ హృదయాన్ని భయంతో కప్పేసేయటం, నీ మైండ్ మొద్దుబారిపోయేలా చేయటం, నువ్వు ధైర్యం కోల్పోవడం, నువ్వు నిస్త్రాణతోటి నిండిపోవడం, నీకు జీవితం మీద ఒక రకమైనటువంటి వెరపు వచ్చేసేయటం, నాకు ఇంకా ఏ విధమైనటువంటి నిరీక్షణ లేదా అనుకోవటం అని నువ్వు కుంగిపోతూ ఉండగా, సాఫ్ట్వేర్ బాగా పనిచేస్తూ ఉండగా అప్పుడు హార్డ్వేర్ మీద పనిచేస్తాడండి. ఏంటి హార్డ్వేర్ అంటే? బాడీ అనమాట. అప్పుడు నీ బాడీ నెమ్మదిగా దాని బలాన్ని కోల్పోతా ఉంటుంది. ఆయన ఈ మాటలు వాడుతూ ఉంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. వాడు సాఫ్ట్వేర్తో స్టార్ట్ చేస్తాడు, హార్డ్వేర్ తోటి వాడు కంటిన్యూ చేస్తాడు. ఏమంటాడు? చాలా చిత్రమైనటువంటి మాటలు. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనకు బాగా పరిచయమైనటువంటి మాటలు. ఏమంటాడు తెలుసా? 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, వాడి స్కీమ్స్. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? 16వ వచనంలో, దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు. దెర్ ఇస్ సాఫ్ట్వేర్ అండ్ దెర్ ఇస్ హార్డ్వేర్. వాడు పనిచేస్తాడు. మొదట మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అన్నిటిని తీసేశాడు, రిలేషన్స్ అన్నిటిని తొలగించాడు. రెండవది ఏం చేశాడంటే వచ్చి బాడీ మీద అటాక్ చేశాడు. అప్పటికే మానసికంగా కుంగిపోయి ఉన్నాడు, ఒంటరితనాన్ని సఫర్ అవుతా ఉన్నాడు. ఇప్పుడేం చేశాడంటే బాడీ మీద అటాక్ చేశాడు. వాడు అడ్వర్సరీ, వాడు అక్యూజర్, వాడు ప్రొవోకటివ్. అంటే అర్థం ఏంటంటే రెచ్చగొట్టేవాడు, పురికొల్పేవాడు. ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి వాడికి. ప్రస్తుతానికి ఇంతవరకే మనకు కావాల్సింది. కానీ మనకెవరున్నారు? మనకి ఒక అడ్వకేట్ ఉన్నాడు, మనకు ఒక మీడియేటర్ ఉన్నాడు, మనకు ఒక రిడీమర్ ఉన్నాడు. అంటే ఒక ఉత్తరవాది, ఒక మధ్యవర్తి, ఒక విమోచకుడు. మనల్ని ఎవరేం చేయలేరు. నేను అందుకని నిన్న నేను సిగ్గుపడకుండా మాట్లాడుతున్నానని చెప్పి నేను ఎలా భయపడ్డాను, నేను బోధించినదంతా కూడా దేవుడు నాకు ఎలా గుర్తు చేసి, నీ బ్రతికిది, నువ్వు ఊరికి నే మాటలు మాట్లాడేవి ఇంతవరకు నీ లైఫ్లో దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, నీకు విశ్వాసం అనేటువంటిది కదిలిపోయింది. దేవుడు నాకు రిమైండ్ చేస్తున్నాడు అనమాట. నేను కాన్స్టెంట్ గా నేను దీనిలో చెక్ చేసుకోవటానికి ఈ సీజన్ నాకు బాగా ఉపయోగపడింది. దేవుడి దయ వలన ఒక 4-5 రోజులు గడిచి ఆ వారం లోపలికి వచ్చేటప్పటికి నేను చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి దేవుడు నాకు అవకాశం కల్పించాడు. యోబు జీవితం సలహా చెప్దామని చెప్పి, పరామర్శిద్దామని చెప్పి, సరిచేసుకునేలా ప్రోత్సహిద్దామని చెప్పి ఏం చేశారంటే అతని దుఃఖాన్ని, అతని కష్టాన్ని మరికొంచెం ఎక్కువ చేశారు. థాట్లెస్ గా మాట్లాడారు. వాళ్ళ వరల్డ్ వ్యూలో నుంచి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు దేవుణ్ణి మిస్రిప్రజెంట్ చేస్తున్నారనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. ఇది కాకుండా వేరే ఏదైనా ఉండడానికి అవకాశం ఉందేమో అనేటువంటిది వాళ్ళు ఆలోచించకుండా మిగిలిపోయారు. దానివల్ల ఏం జరిగింది అని అంటే అప్పటికే కుంగిపోయినటువంటి యోబు తన శ్రమంతటిని చూసుకుని, దేవుడు నన్ను పనిష్ చేస్తున్నాడు, నేను పుట్టిన దినాన్ని శపిస్తాను, నేను దేవుడి మీద భయభక్తులు లేని వాళ్ళు, నిర్దేవులు, అన్గాడ్లీ పీపుల్ ఎందుకు ప్రాస్పర్ అవుతున్నారు, నేను ఎందుకు ఇట్లా అయిపోయాను, నేనే తప్పు చేయలేదు, స్టిల్ నేను ఎందుకు సఫర్ అవ్వాల్సి వచ్చింది. చూసారా? అంటే ఒక విధంగా సాతాను సేమ్ డాక్టర్ని మాట్లాడుతున్నాడు, యోబు స్నేహితులు సేమ్ డాక్టర్ని మాట్లాడుతున్నారు. కొంచెం అటు ఇటుగా యోబు కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు. అంటే నేను తప్పు చేయనప్పుడు నేను ఇది ఎందుకు సఫర్ అవ్వాలి? ఇట్లాంటి కండిషన్లో
ఎలీహు వస్తాడనమాట. ఎలీహు చిన్నాడు వయసులో అవడానికి, కానీ ఎలీహు ఏం చేస్తాడంటే మిగిలిన ముగ్గురు మాట్లాడినటువంటి దానిలో నుండి భిన్నమైనటువంటి కోణం మాట్లాడడానికి ట్రై చేశాడు. ఏమంటాడు? అబ్బాయిలు మీరు చెప్పేది అంతవరకు ఆగిపోండి, మీరు కరెక్ట్ కాదు మీరు మాట్లాడుతుంది. దేవుడు బహుశా ఈ అనుభవం ద్వారా, ఏ అనుభవం? శ్రమ, సఫరింగ్ ద్వారా తన బిడ్డల్ని రిఫైన్ చేస్తున్నాడేమో. Perhaps he is trying to teach you something. నేర్పించడానికి, ఇన్స్ట్రక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాడేమో. వాళ్ళ ఆర్గ్యుమెంటేషన్ మొత్తం ఒక్కసారి కుప్పకూలిపోయింది. నాకేమనిపిస్తుందంటే విశ్వాసులంగా మనం కూడా ఎవరైనా విశ్వాసులు కొంచెం ఇబ్బందిలో ఉన్నప్పుడు లేదా కంగారు పడిపోతున్నప్పుడు, కలవల పడిపోతున్నప్పుడు వాళ్ళకి సహాయం చేసే ఉద్దేశంతో, కౌన్సిల్ చేసే ఉద్దేశంతో, ధైర్యం చెప్పే ఉద్దేశంతో మన పెట్ డాక్టర్స్ ని, పెట్ వరల్డ్ వ్యూస్ ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళు మరింత రిజిడ్ అయిపోవడానికి కారణం అవుతున్నావా? నేను చెప్పానుగా మీకు, వేరే వాళ్ళు బాధపడతా ఉంటే అలా ఇలా మాటలు వాడుతూ ఆ మాటలన్నీ షాలోగా మాట్లాడాను నేను ఎన్ని సంవత్సరాలు అనేటువంటిది నాకు అర్థమయ్యేలా చేశాడు దేవుడు అని చెప్పి. అనుభవ జ్ఞానం అని అంటే దాని నూతన నిబంధన, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఎలీహు మాట్లాడిన తర్వాత దేవుడు సీన్లోకి వచ్చాడు. దేవుడు సీన్లోకి వచ్చి నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే, ఎక్కడో దూరంగా కూర్చుని సభ నిర్వహిస్తున్నటువంటి దేవుడు తన బిడ్డ దిగులు పడుతా ఉంటే, కంగారు పడుతా ఉంటే, దారి తెన్ను లేకుండా నిలబడిపోయి ఉంటే దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు. ఎప్పటి విషయాలు మనం మాట్లాడుతున్నాం? మనం పేట్రియార్కల్ పీరియడ్కి చెందినటువంటి పుస్తకం గురించి మాట్లాడుతున్నాం. అంటే దేవుడు ఎంత ట్రాన్సెండెంట్ గాడో, దేవుడు అదే పద్ధతిలో ఎమనెంట్ అనేటువంటిది మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. అందుకని అంటున్నాను అనమాట, థీమాటిక్ యూనిటీ అనేటువంటిది బైబిల్ మొత్తం మనం గమనించుకుంటా వెళ్ళినట్లయితే నూతన నిబంధనలో మాత్రమే కాదు ఆయన ఇమ్మానుయేలు. ఆదికాండం 39లో ఇమ్మానుయేలు, ఆదికాండం 3వ అధ్యాయంలో ఇమ్మానుయేలు, ఇదిగో ఇక్కడ యోబు గ్రంథంలో ఇమ్మానుయేలు. దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం బుద్ధి లేనిలాగా మాట్లాడుతున్నావు, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు. నువ్వు విషయం జరిగినప్పుడు నీ వంక నువ్వు చూసుకుంటావేంటి? నువ్వు చూడాల్సింది నా వంక కదా. నీ వంక చూసుకుని నన్ను జడ్జ్ చేయడానికి ట్రై చేస్తావేంటి? నన్ను చూసి నిన్ను జడ్జ్ చేసుకోవాలి కదా నువ్వు. 1981లో రబాయ్ కుష్నెర్ అనేటువంటి ఆయన, రబాయ్ కుష్నెర్ అని అంటే ఏంటంటే యూదుల మత బోధకుడు అనమాట. ఒక బుక్ రాశాడు, వెన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ అని చెప్పి. ఇంటర్నేషనల్ సెన్సేషన్ అనమాట ఆ బుక్. అంటే మంచి వాళ్ళకి చెడ్డ పనులు, చెడ్డ విషయాలు జరిగినప్పుడు అని చెప్పాను. దట్స్ ద క్వశ్చన్, వై దెర్ ఈస్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్. అది కదా ప్రాబ్లం. వై గుడ్ పీపుల్ సఫర్. మంచి వాళ్ళు ఎందుకు శ్రమ పడాలి, అది కదా సమస్య. చెడు ఈ లోకంలో ఎందుకు ఉంది? చెడు ఉంది కాబట్టి దేవుడు లేడు. దేవుడు ఉంటే చెడు ఎందుకు ఉండాలి? ఉండకూడదు కదా. కానీ మనం అదే కోణంలో ఎదురుకి పలిగే ఈ ప్రశ్నని, వై గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు బ్యాడ్ పీపుల్ అని చెప్పి, చెడ్డ వాళ్ళకి మంచి సంగతులు ఎందుకు జరుగుతున్నాయి, మంచి విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అడగాల్సినటువంటి అవసరం ఉందిగా. అంటే మనం మన దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దృక్పథంలో నుంచి అన్నింటినీ పరిశీలన చేయడానికి చివరికి దేవుణ్ణి సైతం డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. మనం అంటే మనకున్నటువంటి విషయ పరిజ్ఞానంతో దేవుడికి మనం లిమిటేషన్స్ ఇస్తున్నాం అనమాట. మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. యోబు గ్రంథం, దేవుడు ఇంతకీ ఎందుకు సఫర్ అయ్యావు నువ్వు ఆన్సర్ చెప్పాడా? చెప్పలేదు. కానీ దీనంతటి వలన ఒకటి ఏం జరిగింది అని అంటే, నన్ను నేను నీతిమంతుడిగా స్వనీతితోటి హెచ్చించుకుంటున్నాను అనే విషయం యోబుకి స్పష్టమైపోయింది. ఆ మార్పు చెందిన హృదయంతో తను దేవుణ్ణి అప్రోచ్ అయ్యాడు, దేవుని దగ్గర మౌనం దాల్చాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ మే నాట్ బి క్లియర్ టు యూ. ఈ భూమి మీద జరిగే ప్రతిదీ కూడా నీకు
స్పష్టమైపోకపోవచ్చు. ఒక సహోదరుడు అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్ కమాండ్ లాగా ఒక డిపార్ట్మెంట్ ని రన్ చేశాడు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రోజుల్లో ఏపీ గవర్నమెంట్ తరఫున సుప్రీం కోర్టులో రిప్రజెంట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ ని క్లియర్ చేశాడు ఆయన డిపార్ట్మెంట్ తరఫున. తర్వాత ఆయన చేతుల మీదుగా అన్ని ట్రాన్స్ఫర్స్ ఒక్క దెబ్బకి క్లియర్ చేసేలా గవర్నమెంట్ ఆయనకి పర్మిషన్ ఇచ్చింది. ఆయన ఒక్కడే సింగిల్ హ్యాండెడ్ గా చేశాడు. ఈలో కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. స్టంట్స్ అవి వేయించుకున్నారు. వేయించుకున్న తర్వాత ఇంకొక 6 నెలలు 8 నెలల్లో టైం ఉండగా ఆయన గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ పెట్టారు. బైఫర్కేషన్ జరిగిన తర్వాత అన్నమాట. పెట్టి నేను ఇంకా విఆర్ఎస్ తీసుకుంటున్నాను అని అంటే గవర్నమెంట్ పర్మిట్ చేసింది. మరి ఎందుకు పర్మిట్ చేస్తుందో కూడా నాకు తెలియదు. నేను బాగా గింజుకున్నాను. మీరేంటండి ఇట్లా బయటకు వచ్చేసేయటం, మీరు రావడం బాగాలేదు, మీరు ఖచ్చితంగా ఉండాలి, మీరు పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ మీ చేతుల మీదుగా కంప్లీట్ కావాలి, ఉంటే కనుక రాష్ట్రానికి మేలు జరుగుద్ది. నేను బాగా గొడవ చేశాను. ఆయన నవ్వాడనమాట. మీరు ఊరుకోండి బ్రదర్, నేను ఏదో కావాలని చెప్పి బయటకు వెళ్ళిపోతా ఉంటానన్నారు. సరే రిటైర్ అయిన తర్వాత అంటే విఆర్ఎస్ తీసుకున్న తర్వాత చక్కగా వాళ్ళ పెద్ద ఇల్లు, ఆ ఇల్లు చక్కగా రెనోవేట్ చేయించుకున్నారు. వైఫ్ని తీసుకుని చక్కగా ఆ హోటల్కి ఈ హోటల్కి వెళ్ళటం, ఎంత ఫైన్ ఫొటోస్ షేర్ చేసేవాళ్ళు. ఆల్ ఆఫ్ ఎ సడన్ కరోనా సీజన్లో ఒక వారం క్రితం అక్క చనిపోయారు. ఇద్దరు పాజిటివ్. అక్క చనిపోయారు. ఆయన హాస్పిటల్లో నుంచి 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం బయటకు వచ్చారు. ఆలోచిస్తే ఆ స్టోరీని ఆలోచిస్తా ఉంటే ఆయన దీనికోసమా విఆర్ఎస్ తీసుకున్నది? దేవుడు ఏంటి ఇట్లా అక్కని తీసుకుని వెళ్ళిపోయాడు, ఈయన ఉంచేశాడు? ఇద్దరు కలిసి ఎంత మినిస్ట్రీ చేసే అవకాశం ఉందో కదా. ఎన్ని క్వశ్చన్స్ అని. అంటే నాకు విషయం అర్థమైపోవాలా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అంటే దేవుని జ్ఞానాన్ని నేను వెంటనే క్వశ్చన్ చేసేయాలా? అందుకనే నేను మీకు ఒక మాట చెప్పాను, అన్ఫోల్డింగ్ ఆఫ్ గాడ్స్ ప్లాన్స్. దేవుని ప్రణాళికలు ఏ విధంగా బయలుపడతాయి, ప్రత్యక్షపరచబడతాయి, అర్థమయ్యేలా చేస్తాడు దేవుడు, వాటిని బహిరంగం చేస్తాడు దేవుడు. అవి ప్రభువా మీ ప్లాన్స్ అన్ఫోల్డ్ అవ్వటం అర్థమయ్యేలా చేయండి అని ప్రార్థన చేశాను. నేను అదే చేస్తున్నాను. నేను ఇంకా నాకు మొత్తం అర్థమైపోనక్కర్లేదు, అర్థం కావు కూడా. కానీ అనంతుడైనటువంటి ఆ దేవుడు అనంతమైనటువంటి తన జ్ఞానంలో ఆయన తన సుప్రీమసీ తోటి, సావరీన్ అథారిటీ తోటి, సార్వభౌమాధికారంతో తన జ్ఞానం చొప్పున ఏం చేయాలో ఎరిగిన దేవుడు ఆయన. ఏం చేయాలో ఎరిగిన దేవుడు. దీనంతట్లోనూ ఆయనే నిర్మలుడు. దీనంతట్లోనూ ఆయన జ్ఞానమే ప్రివేల్ అవుతుంది, నిలబడుతుంది. మనకి ఇది అర్థం కాదు. This is very, very interesting. This is Job for us. కూర్చొని ఎదురుగా డిబేట్స్ చేశారు. దేవుడు ఏమన్నాడంటే చివరికి యోబుని నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు ప్రార్థన చేయనన్నాడు, బలు అర్పించనన్నాడు. సో intellectual wisdom, it may not be enough. It may not be enough. ఎందుకంటే God is beyond our intellect. At the same time, God addresses our intellect. ఎందుకోసమనంటే దేవుడు వచ్చి యోబుతోటి డిబేట్ చేయడం చూస్తే, రీజనింగ్ చేయడం చూస్తే యోబుకి ఆన్సర్స్ లేవు, అక్కడ మాట్లాడడానికి లేదు. అక్కడ తనని తాను సరెండర్ చేసుకోవటం మీద. ఆపేస్తున్నాను, కీర్తనలోకి వెళ్ళిపోతున్నాను. కీర్తనలకు నేను పెట్టుకున్న పేరు ఏంటంటే ఇమోషనల్ విజ్డమ్ అనమాట. ఒక చోట అంటాడు, భయపడాల్సినటువంటి మాటలు
నేను 137లో అనమాట. 137లో బబులోను నది ఎదుట మేము కూర్చుని ఉన్నప్పుడు రోజు బ్యాబ్లో ఏమంటే చూసారా 8వ వచనం 9వ వచనం పాడు చేయబడబో బబులోను కుమారి ఫ్యూచర్ ని ఉద్దేశించి ప్రాఫిటిక్ గా మాట్లాడుతున్నాడు అనమాట. పాడు చేయబడబో బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. వెరీ గుడ్ అని ఊరుకున్నాడా? నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. కష్టంగా ఉంటాయి ఈ మాటలు. ఏంటి మాటలు? పసిపిల్లల్ని పట్టుకొని బండకి వేసి కొట్టడం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడంటే నీకు నెక్స్ట్ జనరేషన్ ఉండకుండా చేస్తాడు, అంటే నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాడు, నువ్వు అంతమైపోతావు. కానీ ఆ ప్రేయర్ ఎలాంటి ప్రేయర్ అంటే ఇంప్రికేటరీ ప్రేయర్ అనమాట. వాళ్ళ పళ్ళు రాలగొట్టు, వాళ్ళ జుట్టు పీకు, వాళ్ళ కళ్ళని లోయకాకులు, ఎలాంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడతాడు. కానీ ఏంటిది అంటే నా హృదయంలో ఉన్నటువంటి వేదన, దిగులు, దుఃఖం, నా బాధ, నా కచ్చి, నా ప్రతీకారపు కోరిక, వాంఛ నన్ను ఎంత కష్టానికి గురి చేస్తాడా, వాడికి ఏమైనా సరే జరగాల్సిందే. కొన్ని మాటలు భలే చిత్రమైనటువంటి మాటలు అన్నమాట. ఒక 129లో అంటాడు, వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలెనుందురు. ఎంత చిత్రమైన మాటలు చూసారా? 8వ వచనంలో దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము దీవించుచున్నాము అని అనకయుందురు. అంటే పీపుల్ విల్ నాట్ బ్లెస్ యూ. ఎమోషనల్ విజ్డమ్ అన్నమాట. నా ఎమోషన్స్ లో జ్ఞానం ఏంటంటే నా ఇంటెలెక్ట్ ని దేవుడు నాలో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడో, ఆ ఇంటెలెక్ట్ లో ఉన్నటువంటి, అంటే నా మేధస్సులో, నా బుద్ధిలో ఉన్నటువంటి లోపాలని దేవుడు ఎలా అడ్రస్ చేస్తున్నాడో, నా ఎమోషన్స్ లో ఉన్నటువంటి హైస్ అండ్ లోస్ ని కూడా, ఎత్తుపల్లాలని కూడా, కొండ శిఖరాలని, లోయల్ని కూడా అలానే అడ్రస్ చేస్తున్నాడు. అసలు ఎంత చిత్రం అంటే God is willing to recognize my emotions, my imbalances, నా కచ్చి, నా కోరిక, నా కసి. At the same time నా చరిత్ర, దాని పట్ల నా రెస్పాన్స్, నా రియాక్షన్. అందుకని మీరు అనొచ్చు ఇంకా రకరకాలవన్నీ ఉన్నాయి కదండి దీనిలో అని చెప్పి. ఉన్నాయి, ఎందుకు లేవని నేను ఏమంటలేదు, ఉన్నాయి. కానీ ఈ ఉన్నటువంటి విజ్డమ్ లిటరేచర్ అంతలోనూ కూడా ఇమోషన్స్ ని పండించినటువంటిది ఏది అని అంటే సామ్స్ అన్నమాట. మీకు తెలుసు 5 పుస్తకాలు. క్విక్ గా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. 150 కీర్తనలు ఉన్నటువంటిది పుస్తకం ఇది. ఒక ఆయన ఏమన్నారంటే దీన్ని మోస్ట్ యూజ్డ్ బుక్ ఇన్ ద బైబిల్ అని అన్నారు అనమాట. అత్యధికంగా ఉపయోగించబడినటువంటి పుస్తకం బైబిల్లో అని చెప్పి అయి ఉండొచ్చు. 5 పుస్తకాల్లో మొదటి 41 కీర్తనలు దావీదు కీర్తనలుగా, దావీదు కంపైల్ చేసినటువంటి పుస్తకంగా చెప్తాము. 42 నుంచి 72 వరకు దావీదు కోరహు కుమారులు చేసినటువంటిది. అయితే హెజ్కియా గాని, యోషియా గాని బహుశా వాళ్ళ కాలంలో వాటిని సంకలనం చేసి ఉండొచ్చు అని చరిత్ర చెప్తుంది. 3వ పుస్తకం 73 నుండి 89 వరకు ఆసాఫు కీర్తనలు. అవి కూడా ఇదే పద్ధతిలో హిజ్కియా కాలంలో కానీ, యోషియా కాలంలో కానీ జరిగి ఉండొచ్చు. 90 నుంచి 106 వరకు సరైనటువంటి పేర్లు, అంటే 90కి మోషే పేరు ఉంటుంది, కానీ వాటిని సంకలనం చేసిన వాళ్ళు ఎవరై ఉండాలి అని అంటే 90 నుంచి 150 వరకు కూడా మీరు కావాలి అని అనుకుంటే ఎజ్రా గాని, నెహెమయా గాని. కానీ నా 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 లీనింగ్ అనమాట, నేను మాత్రం నా ఓటు దేనికి వేస్తానంటే ఎజ్రాకి వేస్తాను. ఎందుకోసం అంటే ఎజ్రాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది కాబట్టి, ఎజ్రా దాని మీదనే మనసు పెడతాడని చెప్పి కొన్ని థింగ్స్ ని మాట్లాడకుండా తీసుకుని వెళ్తున్నాను ముందుకి. మీరు దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, దినవృత్తాంతములు 16, మొదటి దినవృత్తాంతములు
16:4. అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, ఓకే, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును సో కొందరిని నియమించారు. టైప్స్ అనమాట, రకరకాలు అనమాట, రకరకాలు. సో కీర్తనల్లో ఉన్నటువంటి కాంటెంట్ విషయాన్ని బట్టి అది ప్రైజింగ్ సాంగ్స్ కావచ్చు, అంటే స్తుతి చేసేటువంటి కీర్తనలు, హిస్టారికల్ సాంగ్స్, వాళ్ళ చరిత్రని పునరావృతం చేసుకునేటువంటి సాంగ్స్ అనమాట కీర్తనలు కావచ్చు, రిలేషనల్ సంబంధాల గురించి అనమాట. సంబంధాలు కూడా ఎట్లాంటి సంబంధాలు అని అంటే సర్వ సమాజంతో కానీ లేకుంటే కనుక దేవునితో కానీ. ఇంప్రికేటరీ అని అంటే ఏంటంటే అవతలి వాళ్ళ మీదకి కష్టం రావాలి అనేటువంటి ధోరణితో భావోద్వేగాలతో నింపబడి చేసినటువంటి పెనిటెన్షియల్ అంటే చేసినటువంటి పాపాన్ని బట్టి తలుచుకొని దుఃఖపడుతూ వేదనతోటి చేసినటువంటి పాడిన కీర్తనలు. కొన్నేమో మెస్సియానిక్ అంటే రాబోతున్నటువంటి విమోచకుడు గురించి ముందుగా పాడటం అనమాట. కొన్నేమో పిలిగ్రిమేజ్ అంటే యాత్ర కీర్తనలు 120 నుంచి 134 వరకు. కొన్నేమో లిటర్జికల్. నిజానికి లిటర్జికల్ అంటే ఏంటంటే మీకు ముందు చెప్పినటువంటి వాటిల్లో 107 నుంచి 150 వరకు కూడా లిటర్జికల్ అని అంటాం. లిటర్జికల్ అంటే ఏంటంటే ఆయా సందర్భాలకి ఉపయోగించవలసినటువంటి కీర్తనలు. అంటే మీరు సిఎస్ఐ కానీ, లోథరన్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ ఇలాంటి చర్చెస్ కి అలవాటు పడినటువంటి వాళ్ళైతే, ఆ సంఘాలకు వెళ్లే వాళ్ళైతే ఆరాధన క్రమాలు ఉంటాయి ఆ సంఘానికి. ఏ కాలంలో ఏ టెక్స్ట్ చదవాలి, ఏ కాలంలో ఏ పాటలు పాడాలి, ఏ కాలంలో ఏ టాపిక్ గురించి మాట్లాడాలి, అది లిటర్జీ అనమాట. ప్రిపేర్డ్ టెక్స్ట్, ప్రిపేర్డ్ సాంగ్స్, ప్రిపేర్డ్ ప్రేయర్స్, ఇటువంటివన్నీ అన్నమాట, అది లిటర్జీ. సో ఆ లిటర్జీ అనేటువంటిది సినగాగ్స్ లో వాడటం కోసం బహుశా ఎజ్రా చేశాడేమో 107 నుంచి 150 వరకు ఆ విధంగా అని చెప్పి. ఈ కొంతమంది ఏమంటారు అని అంటే మూడు రకాలు ఉన్నాయి. ఒకటేమో లెమెంట్ అంటే ఏడవడం, దుఃఖపడటం. 2 థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణలు చెల్లించడం. 3 ప్రైజ్, స్తుతులు చెల్లించడం అన్నమాట. ఇవి అంటారు అన్నమాట, కొంతమంది అలా అంటారు. అయితే రచయితలు ఎవరెవరు రచయితలు అని అంటే దావీదు అన్నిటికంటే కూడా ఎక్కువ. నా చిన్నప్పుడంతా నాకు తెలిసినంత వరకు కీర్తనలు ఎవరు రాశారంటే దావీదు రాశాడు, నాకు తెలిసినంత వరకే. కొంచెం వయసు వచ్చిన తర్వాత బైబిల్ చదువుకుంటా ఉంటే మధ్య మధ్యలో రచించిన కీర్తన, రచించిన దైవధ్యానము, ఇట్లా రకరకాల మాటలుంటే మోషే చేత రచించబడినది, ఈ పేర్లు కనిపిస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది, ఇదేంటని చెప్పి చాలా చిత్రంగా అనిపించింది అనమాట. కానీ దావీదు, ఆసాఫ్ ఎవరు అని అంటే హెడ్ ఆఫ్ ద సింగింగ్ గ్రూప్, మ్యూజిక్ సర్వీస్ కోసం నియమించబడినటువంటి వాళ్ళకి నాయకుడు అనమాట ఆయన. మీరు 16:7 యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించాడు. తర్వాత 5వ వారిలో ఆసాపు అధిపతి. సో వీళ్ళకి పని అనమాట అది. వాళ్ళు పాటల్ని నడిపించడం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేయడం, వాళ్ళందరికీ హెడ్ ఎవరంటే ఆసఫ్ అనమాట. తర్వాత కోరహు అక్కడే కాదు, కోరహు కుమారులు. సో ఇది ఎవరు అని అంటే వన్స్ అగైన్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సింగర్స్ అనమాట వాళ్ళు. తర్వాత సొలొమోన్ ఒక 2 రాశాడు, మోషే 1, ఎజ్రాహీయుడైన హేమాను, ఎజ్రాహీయుడైన ఏతాను చెరొకటి కనబడతాయి మనకి. ఆ తర్వాత దాదాపుగా 49-50 వరకు పేరు తెలియనటువంటి రచయితలు రాశారు, వాటిని తయారు చేసుకున్నారు. సో ఎవరు ఈ పేరు తెలియని వాళ్ళు అని అంటే కొంతమంది ఏమంటారు అని అంటే ఆయన ఎజ్రానే రాశాడు కానీ తన పేరుని వాటికి అటాచ్ చేసుకోలేదు అని అంటారు అనమాట. అది ఎంతవరకు నిజం అనేటువంటిది మనకి తెలియదు. వీటిలో కూడా రకాలు ఉన్నాయి మళ్ళీ. కొన్ని కీర్తనలంట, కొన్నేమో పాటలంట, కొన్నేమో కవిత్వాలంట, తర్వాత కొన్నేమో విలపించేయంట. ఒక డివిజన్ ప్రకారం చెప్తున్నాను అనమాట నేను, ఒక చోట చదివిన దాని ప్రకారం. ఒకే ఒకటి మాత్రం స్తుతి గీతం అంట. అది ఎట్లాగూ వాళ్ళు ఏ విధమైనటువంటి పద్ధతిలో ఆ కంక్లూషన్స్ ని తీసుకొచ్చుకున్నారో మనకు తెలియదు. కానీ ఏంటివి అని అంటే దిస్ ఇస్ బుక్ ఆఫ్ సింగింగ్. దీని గురించి ఆలోచించక ముందే నాకు
కొంచెం ఎక్కువ మనసు పెట్టాల్సినటువంటి విషయం ఏమొచ్చింది అని అంటే, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నేనేం చదవబోతున్నాను మీకు తెలుసు. 19వ వచనం అన్నమాట. మద్యంతో మత్తులై ఉండొద్దు, ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్పిన తర్వాత, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. సో ఇవి అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. నేను చాలా మందిని చదివాను. 1 కీర్తనలు, 2 సంగీతాలు, 3 ఆత్మ సంబంధమైన పాటలు, మళ్ళీ హృదయాల్లో ప్రభువుని గురించి పాడటం, కీర్తించడం. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ తెలియదు నాకు. మీకు ఎవరికైనా ఆ విషయాలు తేడాలు అర్థమైతే కనుక నాకు చెప్పవచ్చు, నాతో కూడా పంచుకోండి. నేను కొంచెం నిజంగా నేర్చుకోవాలనుకుంటాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేటువంటిది. కానీ కీర్తనల గ్రంథంలో మాత్రం మనకు అర్థమైపోయేటువంటి విషయాలు ఏంటి అని అంటే, 1 పర్సనల్, 2 కాంగ్రిగేషనల్, 3 అచ్చంగా డివైన్, దేవుని మీద దృష్టి అన్నమాట. సో అంటే నా వంక నేను చూసుకొని దేవునితోటి మాట్లాడుకోవటం. 2 సర్వసమాజం గురించి నేను సర్వసమాజంతో మాట్లాడడం, సర్వసమాజం గురించి దేవునితో మాట్లాడడం. అచ్చంగా దీనికి దేనికి సంబంధం లేకుండా దేవుని గురించే మాట్లాడడం, దేవుని గురించే పాడటం. సో ఇవి కీర్తనలు. మీరు ఇంకా రకరకాల థీమ్స్ గురించి మాట్లాడొచ్చు. నేను ఇంకా వాటన్నిటి గురించి ఇప్పుడు టైం స్పెండ్ చేయబోవటం లేదు. ముందుకు వెళ్తున్నాను సామెతల్లోకి. వరుసగా 3 పుస్తకాలు. 1 సామెతలు, 2 ప్రసంగి, 3 పరమగీతం. 3 పుస్తకాలు అన్నమాట. నేను ఈ సామెతలకి పెట్టుకున్నటువంటి పేరేంటంటే ప్రాక్టికల్ విజ్డమ్ అన్నమాట. ఏంటి ప్రాక్టికల్ విజ్డమ్ అని అంటే, నీ రోజువారీ బ్రతుకులో నీకు ఉపయోగపడేవి. వీటిని కూడా డివైడ్ చేయడానికి ట్రై చేశారు టైప్స్ అని చెప్పి. అచ్చంగా యంగ్ పీపుల్ కోసం కొన్ని, అచ్చంగా పెద్దవాళ్ళ కోసం కొన్ని, ఆ తర్వాత జనరల్ కొన్ని అని చెప్పడానికి ట్రై చేశారు. సొలొమోను ఒక 3000 సామెతలు రాశాడు. కానీ ఎన్ని కనబడతాయి అంటే ఒక 800 వరకు కనబడతాయి మనకి దీనిలో. కొన్ని సొలొమోన్వి ఫస్ట్ కలెక్షన్, సెకండ్ కలెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే హిజ్కియా సేవకులు వాటిని ఎత్తి రాశారు అని చెప్పబడింది. 30వ అధ్యాయం అచ్చంగా ఆగూరు దేవోక్తులు, 31వ అధ్యాయం లెమూయేలు దేవోక్తులు. వెరీ గుడ్, బాగుంది. కొంతమంది ఏమంటారు అని అంటే ఈ ఆగూరు గాని లెమూయేలు గాని సొలొమోనే అని అంటారు. కానీ మనం దాన్ని ఫేస్ వాల్యూ తీసుకోవడానికి అవకాశం ఎక్కడ ఏం కనపడదు. లెమూయేలు రాజుగా చెప్పబడ్డాడు అనమాట. రాజు అయిన లెమూయేలుకు అతని తల్లి ఉపదేశించినటువంటి దేవోక్తి అని మాత్రం కనబడుతుంది మనకు అక్కడ. 30 అయితే దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, ఆ మనుషుడు ఈతీయేలునకును ఒకాలునకును చెప్పిన మాట. సో మనకి తెలియదు ఆయన సొలొమోనే అయి ఉండాలి అనేటువంటిది ఎక్కడా మనకి దాఖలాలు లేవు. ఎవ్రీడే లైఫ్, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి, నీ ఇమోషన్స్ ఎలా ఉండాలి, నీ థాట్స్ ఎలా ఉండాలి, దేవుడితో నీ రిలేషన్ ఎలా ఉండాలి, నీకు ఎలాంటి స్నేహితులు ఉండాలి, ఎలాంటి స్త్రీలు ఎలా ఉండడానికి అవకాశం ఉంది, దీనంతటికీ మధ్యలో కేంద్ర బిందువు జ్ఞానం అంటే ఏంటి అసలు. సొలొమోను రాసిన మాటలు ఇవన్నీ కూడా. సొలొమోను చెప్తున్నటువంటి మాటలు. తల్లిదండ్రులతో రిలేషన్ గురించి మాట్లాడతాడు, తర్వాత పిల్లలతోటి రిలేషన్ గురించి మాట్లాడతాడు. నేను ఒకే ఒక లెసన్ చెప్తాను నేను మీకు. నాకు విపరీతంగా నచ్చినటువంటి లెసన్ అనమాట. నేను ఊరికి నేను చదువుతా ఉంటే కొంతకాలం ఏం చేసేవాడిని అంటే మధ్యలో చేస్తూ ఉంటాను. అట్లా సామెతలు తీసుకుని రోజుకొక అధ్యాయం చదువుతాను అనమాట. అంటే నా రెగ్యులర్ మెడిటేషన్ కాకుండా 31 అధ్యాయాలు కాబట్టి 31 రోజులకి సరిపోతుంది. అది ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్కసారి చదువుతాను. కేజీవి, ఎన్కేజీవి, మెసేజ్,
ఆన్సర్, లేకపోతే కనుక ఎన్ఐవి, ఈఎస్వి, రకరకాలవన్నీ ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్క నెల చదువుతా ఉంటారు. సో ఇలా చదువుతూ ఉండగా నా దృష్టి దేని మీద పడింది అంటే శ్రద్ధ మీద పడింది అనమాట, డిలిజెన్స్ మీద పడింది. నేను ఇప్పుడు మీకు రిఫరెన్సెస్ చెప్పగలను చెప్పలేనో తెలియదు నాకు, కానీ ఎస్ ఆఫ్ కోర్స్ ఓకే. శ్రద్ధగా పనిచేస్తే ఏం జరుగుతుంది జీవితానికి? ఒకసారి ఒక తమ్ముడు కనపడ్డాడు అనమాట. చాలా టాప్ పొజిషన్ లో పనిచేస్తున్నాడు అతను. ఇండియాలో ఉన్నటువంటి టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా టాప్ పొజిషన్ లో పనిచేస్తాడు నిజంగా. అతను ఒక రోజు ఎక్కడో టెస్ట్ మనీ చెప్తున్నాడు ఒక క్యాంప్ లో. చెప్తా ఉంటే నేను కూర్చుని ఉన్నాను, వింటా ఉన్నాను అనమాట. తమ్ముడు మాట్లాడుతున్నాడే అని చెప్పి చాలా జెంటిల్ గా మాట్లాడతాడు, వెరీ సాఫ్ట్ బాయ్ అనమాట. నేను ఆ క్యాంప్కి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా తెలుసుకున్నాను. మొట్టమొదటి నేను వచ్చినటువంటి క్యాంప్ అది. ఆ క్యాంప్లో నేను సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక క్వశ్చన్ వేశాను. లాస్ట్లో అదే టైంకి సుధీర్ అన్న, శ్రీదేవి అక్క క్యాంప్కి వచ్చారు. అన్నని ఆన్సర్ చెప్పమన్నారు. అన్నప్పుడు ఏం చెప్పాడంటే అని చెప్పి స్టోరీ చెప్తున్నాడు అనమాట. నేను నోరు తెరుచుకొని వింటున్నాను. నేను అప్పుడు చెప్పినటువంటి విషయం నాకే స్పష్టంగా గుర్తులేదు. ఇతని లైఫ్ ఎంతగా ట్రాన్స్ఫార్మ్ చేసింది. నేను కావాలని చెప్పి పట్టుకుని తర్వాత అడిగాను, కొంతకాలానికి పట్టుకొని, ఏంటి తమ్ముడు నిజంగా ఏం జరిగిందని అంటే, అన్న మీరు ఇలా చెప్పారు, నేను దాన్ని చొప్పున చేశాను. ఏం చేశాడు ఇంతకీ అతను? శ్రద్ధగా పనిచేశాడు. సామెతల్లో 4 చోట్ల శ్రద్ధ గురించి రాశాడు అనమాట. ఈ 4 చోట్ల ఏం రాస్తాడంటే, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు, తర్వాత శ్రద్ధ గలవారు ఏలుబడి చేయరు, తర్వాత శ్రద్ధ గలవారు పుష్టిగానుంటారు, శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. 4 ఉంటాయి అన్నమాట. సో ఇది నేను ఖచ్చితంగా చదువుకోవాల్సి వచ్చింది కావాలని చెప్పి. ఎందుకు? కాలేజీలో మాకు రోజు అసెంబ్లీ జరుగుతుంది, ఎవ్రీ మార్నింగ్ అసెంబ్లీ జరుగుతుంది, 9:30 to 9:45. సరే, అసెంబ్లీ జరగడానికి రోజు ఎవరో ఒకరు మాట్లాడాలి. నేను ఖచ్చితంగా బైబిల్లో నుంచి మాట్లాడతాను, ఎందుకంటే క్రిస్టియన్ కాలేజీ బైబిల్ నుంచి మాట్లాడతాం, ఖచ్చితంగా బైబిల్ చదువుతాం, రెగ్యులర్గా ప్రేయర్ చేస్తాం. సో అందుకని పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. అందుకని నేను ఏం చెప్పడం మొదలు పెట్టానంటే, శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులు అవుతారు, అంటే వెల్త్ వస్తుంది వాళ్ళకి. శ్రద్ధ గల వారు ఏలుబడి చేస్తారు, అంటే పవర్ చేతిలోకి వస్తుంది. శ్రద్ధ గల వారు పుష్టిగా ఉంటారు, అంటే హెల్త్ ఉంటుంది వాళ్ళకి. శ్రద్ధ గల వారు యోచనలు లాభకరాలు, అంటే ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. సో ఏమేమి వస్తాయి అని అడిగి వాటిని నేను చెప్పేసి వాళ్ళ పిల్లలు హెల్త్, వెల్త్, పవర్, ప్రాఫిట్. దీనందరికీ సీక్రెట్ ఏంటి అంటే శ్రద్ధగా పనిచేయడం. అంటే నా పర్సనల్ లైఫ్ మార్పు చెందుతున్నాను. నేను ఇలా పని చేస్తేనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే లేదు. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. అంటే ఇన్నర్ బీయింగ్ నుంచి మొదలుపెట్టి అది అవుటర్ బీయింగ్ లోకి వచ్చి అది నా రిలేషన్స్ లోకి వెళ్ళి, నా సొసైటీలోకి వెళ్ళి, నా ఫ్యామిలీ లైఫ్ ని బ్లెస్ చేసి, నా కమ్యూనిటీని, నా కింగ్డమ్ ని బ్లెస్ చేస్తుంది. నా కింగ్డమ్ ని బ్లెస్ చేస్తుంది. మనం ప్రావెబ్స్ గురించి ఆలోచించేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఆలోచించాలి ఈ విషయాలు. కొన్నింటికి స్పిరిచువల్ ఇన్సైట్స్ అక్కర్లేదు నీకు. నువ్వు స్పిరిచువల్ గా దీనికోసం అని చెప్పి తపన పడాల్సిన అవసరం లేదు. కొన్ని నువ్వు అచ్చంగా దేవుని దృక్కోణంలోనే చూడాలి. వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్పించు. పేరెంటింగ్ గురించి మాట్లాడుతున్నాడు అంటే నడవాల్సిన త్రోవ ఒకటి స్పెసిఫిక్ గా ఉంది మాట్లాడుతున్నాడు. ఆ మార్గంలో ప్రవేశపెడితే వాడు దాని నుంచి తొలగిపోడు, ఖచ్చితం అనమాట. దట్స్ ఎ బ్లెస్సింగ్, దట్స్ ఎ ప్రామిస్. ఆ త్రోవ ఏంటిది? వాడు నడవాల్సిన త్రోవ ఏంటిది? ఆ త్రోవ మొదటి ఎవరికి తెలియాలి అంటే పేరెంట్స్కి తెలియాలి. ఆ పేరెంట్స్ ఆ పిల్లాడిని చక్కగా దానిలోనే ప్రవేశపెట్టాలి. రట్ అని అంటున్నాం మనం. రట్ అంటే గాడి అనమాట. ఆ గాడి ఉన్న చోట ఎద్దుల బళ్ళు, చక్రాలు సరాసరి ఎలాగో వెళ్ళిపోతా ఉంటాయో, నువ్వు ఆ రట్లోకి పిల్లల్ని ప్రవేశపెడితే జనరేషన్ అలా ముందుకెళ్ళిపోతుంది. ఆ రట్లో పడి, గాడిలో పడి సరాసరి వాడికి ఏ వయసు వచ్చినా సరే పర్లేదు. ఇంకే రాజు గారికి వాళ్ళ అమ్మ చెప్తుంది, ప్రీమారిటల్ అనమాట, ప్రీమారిటల్ కౌన్సిల్. ఏం చెప్పింది? 2 విషయాలు చెప్పింది. రాజుగారు ఎలా బ్రతకాలి అంటే రాజుగారికి వ్యసనాలు ఉండకూడదు, రాజుగారు వైన్ కి, ఉమెన్ కి బానిస అవ్వకూడదు, రాజుగారు జస్టిస్ ని పంచాలి ప్రాపర్ గా,
రాజుగారు నోరు లేని వాళ్ళ తరఫున, దిక్కులేని వాళ్ళ తరఫున మాట్లాడాలి. అంటే అథారిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా బ్రతకాలి వాక్యం చెప్తుంది మనకి. వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి చెప్పిందంట, అది విచిత్రం. అతని తల్లి ఉపదేశించినటువంటి దేవోక్తి అంటే తల్లులు పిల్లలకి ఎలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఏమేమి నేర్పించాలి, ఎలాంటి విషయాలు నేర్పించాలి. అమ్మాయిలకి దూరంగా ఉండు నాయన అని కొడుకు చెప్పాలి, అబ్బాయిలకి దూరంగా ఉండమ్మా అని కూతుళ్ళకి చెప్పాలి. వాక్యం చెప్తుంది. తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. అంతేకాదు ఇంకా ఏమంటుందో తెలుసారా, 10వ వచనం నుంచి 31వ వచనం వరకు చివరికి దానికి ఒక పేరు ఏంటంటే ప్రావర్బ్స్ 31 ఉమెన్. సామెతలు 31 స్త్రీ. అంటే స్త్రీ ఎలాంటి స్త్రీ అవడానికి అవకాశం ఉందో చూపిస్తుంది అనమాట. స్త్రీ ఏమేమి చేయడానికి అవకాశం ఉంది, ఆమె చేయలేనిది ఏమైనా ఉందా? అమ్మ ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నించారా? సో మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే సామెతలు, ప్రాక్టికల్ విజ్డమ్, ఎవ్రీడే లైఫ్. ఆ 31వ అధ్యాయం సరిగ్గా చదివితే కనుక మగాళ్ళకి చేయాల్సిన పని ఏంటి అని అంటే టక్కేసుకుని బండి వేసుకుంటారో, కారు వేసుకుంటారో, చక్కగా ఊళ్ళకి అలా అలా హ్యాపీగా తిరిగి ఇంటికి రావటమే. మిగిలిన పనులన్నీ అమ్మగారు చేస్తూ ఉంటారు. అమ్మగారికి ఏం తెలియదండి అని అనుకోవడానికి వీల్లేదు. అమ్మగారికి అన్నీ తెలుసు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆ విషయం. ఆమె వ్యాపారం చేయగలదు, ఆమె వ్యవసాయం చేయగలదు, ఆమె పనులను పెట్టుకోగలదు, ఆ పనులకి పని చెప్పగలదు, ఆమె తన సొంత చేతులతో పని చేయగలదు. ఎప్పుడు లేవచ్చు, ఎప్పుడు పడుకోవచ్చు తెలుసు, పిల్లలకి ఏం కావాలో తెలుసు, భర్తకి ఏం కావాలో తెలుసు. భార్యని జాగ్రత్తగా చూసుకుంటే గనక ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచితే అతనికి వెలితి కలగదు. ఎట్లాంటి మాటలు ఇవన్నీ సరే ఎవరికి చెప్తుంది? రాజుగారికి చెప్తుంది తల్లి. ఒరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండరా అని చెప్తున్నారు. ప్రాక్టికల్ విజ్డమ్. ప్రసంగి అనమాట. 1919లో ఒకసారి, 1939లో ఒకసారి ప్రపంచ యుద్ధాలు ముగిసినాయి. 13 నుంచి 19 వరకు, 39 నుండి 45 వరకు, 39 నుండి 45 వరకు రెండో ప్రపంచ యుద్ధం. రెండు ప్రపంచ యుద్ధాలు అయిపోయిన తర్వాత మనుషులకి కలిగినటువంటి ఒక నిర్లిప్తత ఏంటి అని అంటే లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. ఈ భూమి మీద లైఫ్ వేస్ట్. దెర్ ఇస్ నో పర్పస్ ఫర్ దిస్ లైఫ్. దాన్ని సోషియాలజిస్ట్ ఏమన్నారు అని అంటే పోస్ట్ మోడర్నిజం అని అన్నారు. ఆ పేరు అనమాట. తెలుగులో కూడా పోస్ట్ మోడర్నిజం అనేటువంటి మాట చాలా పాపులర్ అయిపోయింది. పోస్ట్ మోడర్నిజం యొక్క కార్డినల్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. ప్రసంగి అనేటువంటి మాట అనమాట. లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. వ్యర్థము సమస్తమును వ్యర్థం. ఏం ట్రై చేశాడు? అన్ని ట్రై చేశాడు. మెటీరియలిజం ట్రై చేశాడు, ఎపిక్యూరియనిజం ట్రై చేశాడు, తర్వాత ఫిలాసఫీ ట్రై చేశాడు, ప్లెజర్ ట్రై చేశాడు, నాలెడ్జ్ ట్రై చేశాడు, రకరకాలవన్నీ అనమాట. సొసైటీ మొత్తాన్ని, సోషియాలజీ మొత్తం ఆమూలాగ్రంగా చదివేసాడు, రిలీజియన్ చదివేసాడు, కావాల్సినంత సంపాదించేసాడు. ఏది తృప్తినివ్వలేదు. మీనింగ్లెస్ అన్నాడు ఏది చూసినా సరే, యూజ్లెస్ అని అన్నాడు ఏది చూసినా సరే. ఎందుకోసం అని అంటే 3వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు టైం ఫర్ ఎవ్రీథింగ్ చెప్తాడనమాట. దెర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఓ మాత్రం చెప్పాడు. ఇక్కడ మనం కొంచెం మిస్ చేసేటువంటి మాట ఏంటంటే 11వ వచనంలో ఉంటాడు. శాశ్వత కాల జ్ఞానమును దేవుడు నరుల హృదయం నందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయ క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమిటంటే హీ పుట్ ఇటర్నిటీ ఇంటూ అవర్ హార్ట్స్. నిత్యత్వాన్ని తీసుకునే చెడ్డ దేవుడు మన హృదయాల్లో ఉంచాడు. అంటే అర్థం ఏంటి అంటే వీఆర్ మేడ్ ఫర్ ఇటర్నిటీ. సో టెంపరల్ థింగ్స్ అనేటువంటివి, టెంపరరీ థింగ్స్ అనేటువంటివి, ఎర్త్లీ థింగ్స్ అనేటువంటివి ఈ ఇటర్నిటీని మ్యాచ్ చేయలేవు.
అది అక్కడ ప్రాబ్లం. నువ్వు నాలెడ్జ్ తెచ్చుకో, ఫిలాసఫీ తెచ్చుకో, సోషియాలజీ తెచ్చుకో, లేకపోతే కనుక ప్లెజర్ తెచ్చుకో, రిచెస్ తెచ్చుకో, విమెన్ని తెచ్చుకో, రిలేషన్స్ తెచ్చుకో, ఈ అకంప్లిష్మెంట్స్ అన్నమాట. ప్రపంచంలో రకరకాల విజయాలను నువ్వు సాధించు. ఏమి చేసినా సరే నీ లోపల ఉంచబడినటువంటి నిత్యత్వాన్ని అవి నింపలేవు. ఎందుకంటే నిత్యత్వాన్ని నిత్యత్వమే నింపగలదు. ఏం అర్థమైంది అనంటే ప్రసంగికి దీనంతటిలోనూ కూడా ఈ ఇటర్నిటీ అనేటువంటిది, నిత్యత్వం అనేటువంటిది నన్ను లాగే సమయంలో నేను ఏది ప్రయత్నించినా నా వల్ల కాదు. నేను ఏది ప్రయత్నించినా నా వల్ల కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. ప్రతి దానికి సమయం ఉంది, ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది, కానీ అవన్నీ కూడా లిమిటెడ్, మీనింగ్లెస్. దీని ద్వారా నేను తృప్తి పొందుతానని చెప్పుకోవడానికి ఏది నా బ్రతుకులో లేదు, ఏదీ లేదు. అంటే లైఫ్ ఈస్ మీనింగ్లెస్ అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం రిఫైన్ చేసి మాట్లాడాలి అనంటే లైఫ్ విదౌట్ గాడ్ ఈస్ మీనింగ్లెస్. దేవుడు లేకుండా జీవితం అనేటువంటిది అర్ధరహితం, వ్యర్థం. 127వ కీర్తన చదవడానికి నేను ఇంటెలిజెంట్ గా చదవడానికి మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ నేను సొలొమోను చేత రచించబడింది అన్నది చూడకుండా యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం చేద్దాం, యెహోవా పట్టణమును కావలికాయ దాన్ని కావలికాయ వారు మేల్కొని వేద్దాం, మీరు చాలా పదల కళ్ళని లేచి రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తించుడు వ్యర్థం, 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 వ్యర్థం. ఈ వ్యర్థం అంటాడు ఏంట్రో బాబు, ఎవరైనా అని చెప్పి చూస్తే ఎవరు రాశారు ఇది, దావీదులాగా లేదే అని చెప్పి చూస్తే సొలొమోనుది అది. రైట్, ఎగ్జాక్ట్లీ. అందుకనే 2వ వచనం క్లోజింగ్ సెంటెన్స్ కీ అన్నమాట. దానిలో అది ప్రసంగి గ్రంథానికి కావచ్చు, లేకపోతే 127వ కీర్తనకి కావచ్చు. ఏమంటాడు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సో అర్థం ఏం చెప్తున్నాడు అని అంటే వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎఫర్ట్, ఎవ్రీ ట్రయల్, ఎవ్రీ అటెంప్ట్ ఈస్ ఫ్యూటైల్, వేస్ట్, మీనింగ్లెస్, పనికి రాదు. చక్కగా చెప్తున్నాడు అన్నమాట. ప్రయోజనం లేదు చెప్పేస్తున్నాడు. మరొకసారి మనకు అర్థం కావాల్సింది, దీనికి ఏమని పేరు పెట్టాను? ఫిలసాఫికల్ విజ్డమ్, తాత్వికమైనటువంటి ధోరణి అనమాట. అన్నింటినీ కూడా ఎంపిరికల్ మెథడ్ లో అనలైజ్ చేయడానికి ట్రై చేశాడు. ఎవ్రీథింగ్ ఫెల్ ఫ్లాట్ ఆన్ ఇట్స్ ఫేస్. హీ రియలైజ్ ఇట్స్ ఫ్యూటిలిటీ. ఉపయోగం లేదు, నిరుపయోగం అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడు. కానీ చివరికి ఏం విషయాలు ఆయనకి అర్థమైనవి అని అంటే, ఎక్కడి నుండి వచ్చాను నేను, ఎక్కడికి వెళ్తాను నేను. అందుకేగా క్లోజింగ్ ఏమంటున్నాడు అని అంటే 12వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి 13వ వచనంలో అన్నమాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదే విధి. ప్రతిదాని గురించి దేవుడు విమర్శ చేస్తాడు. 7వ వచనంలో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ఆయనకు అర్థమైపోయింది. ఏమని అర్థమైంది అని అంటే, నా మియర్ రీజన్ తోటి నేను తయారు చేసేటువంటి ఫిలాసఫీ కాదు. వితౌట్ గాడ్ ఈవెన్ మై రీజన్ ఫెయిల్స్. వితౌట్ గాడ్ ఈవెన్ ఫిలాసఫీ ఈజ్ ఎ ఫెయిల్యూర్, ఇన్కంప్లీట్. అంటే రీజన్ కి భిన్నంగా దేవుడు, ఆయన ప్రత్యక్షత నాకు కావాలి. రెవల్యూషన్ లేకుండా ఇటర్నిటీని మ్యాచ్ చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. ఇటర్నిటీ ఇన్ అవర్ హార్ట్స్. వి ఆర్ మేడ్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వం కోసం చేయబడ్డాం. ప్రపంచంలో ఉన్నటువంటి తత్వజ్ఞానం మొత్తాన్ని ఔపోసన పట్టి పిండితే చివరికి మిగిలేది ఏంటి అని అంటే, మ్యాన్ ఈస్ మేడ్ ఫర్ ఇటర్నిటీ అండ్ ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్. దేవుడు నిత్యత్వం కోసం చేయబడ్డాడు, మానవుడు నిత్యత్వం కోసం చేయబడ్డాడు, దాన్ని దేవుడు మాత్రమే నింపగలడు. ఫిలసాఫికల్ విజ్డమ్. చివరి బుక్ మాట్లాడుతున్నాను. అబ్బో, ఒక 1005 పాటలు రాశాడంట. అందుకనే గీతాలకే గీతం ఇది. సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనమాట, పరమగీతం.
గీతాల్లోకెల్లా పెద్ద గీతం ఇది. నాకు సింపుల్ గా మ్యారిటల్ విజ్డమ్ అని అంటే నచ్చలా నాకు. ఎందుకంటే మ్యారేజ్ వైవాహిక జ్ఞానం కాదు, వివాహానికి ముందు జ్ఞానం, వివాహం అయిన తర్వాత జ్ఞానం. దేని జ్ఞానం అని అంటే స్త్రీ పురుషుల మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాన్ని గురించినటువంటి జ్ఞానం, విచ్ ఈస్ టెంపర్డ్ విత్ సీజన్ విత్ లవ్. సో దీనికి నేను అందుకని ఏమని పేరు పెట్టడానికి ట్రై చేశాను అని అంటే అమరస్ విజ్డమ్ అని పేరు పెట్టడానికి ట్రై చేశాను. అమర్ అని అంటే ఏంటంటే లవ్ అనమాట, అమరస్ ఆఫ్ లవ్ అనమాట. స్పెన్సర్ పాటలు రాసినప్పుడు తను ప్రేమించిన అమ్మాయికి పాటలు రాసినప్పుడు దానికి ఏమని పేరు పెట్టాడంటే అమోరిటీ అని పేరు పెట్టాడు, అంటే లవ్ సాంగ్స్ అనమాట. పెళ్లికి ముందు సొలొమోను, ఆయన ప్రేమించినటువంటి షూలమ్మీతి, వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ బంధం అది వివాహంలోకి దారితీయటం, వివాహం తర్వాత మళ్ళీ ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ కావటం. అంటే ప్రేమ, ఆ ప్రేమని వ్యక్తం చేసేటువంటి విధానం, అత్యంత సన్నిహితంగా వ్యక్తం చేసే విధానం. దీన్ని ఏమంటారంటే దీన్ని చర్చించడానికి, వివరించడానికి 3 పద్ధతులు ఎంచుకుంటారంట ప్రజలు. 3 పద్ధతులు పాపులర్ అయినాయి అనమాట. యాలుగారికల్ అంటే ఏంటంటే దేవునికి ఇశ్రాయేలుతో ఉన్న సంబంధాన్ని సూచిస్తూ, యాలుగరి అనమాట, పోలిక. టిపికల్ అంటే టైప్ అనమాట, నమూనా. ఏంటి, ఎవరికి నమూనా ఇది అని అంటే, ఎవరికి నీడ, ఎవరికి ఛాయా మాత్రం అని అంటే ఎవరికిది అని అంటే యేసుక్రీస్తు ప్రభుకి సంఘానికి ఉండేటువంటి సంబంధం అని చెప్పి. మూడో వాళ్ళు ఏమంటారంటే అంత హడావుడి పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ లవ్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. అంతే, పురుషునికి స్త్రీకి మధ్యలో ఉన్నటువంటి ప్రేమని ఈ పోయం, ఈ సాంగ్ సెలబ్రేట్ చేస్తుంది అంటాడు అనమాట. 3 రకాలుగాను కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ 3 రకాలుగాను ఆ మొట్టమొదటి రకంగా అలెగోరికల్ గా ఆలోచించి, అంటే ఇదేదో ఒక కథా పోలిక ఉంది అని చెప్పి ఆ పోలికని బయటికి తీసుకురావడం కోసం అని చెప్పి ప్రతి దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేయడం, ఆమె పలువరసని ఇంటర్ప్రిట్ చేయడం, ఆమె కుచిద్వయాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, అంటే ఆమె బ్రెస్ అనమాట, ఆమె రొమ్ముల్ని ఇంటర్ప్రిట్ చేయడం, ప్రతిదానికి ఒక మీనింగ్ తీసుకొని రావడం చాలా ఘోరమైనటువంటి విధానం. అసలు అటెంప్ట్ చేయొద్దు. అట్లాంటి కామెంటరీ ఎక్కడైనా చదివినా సరే పక్కన పెట్టేసేయండి, అంత హడావిడి పడిపోవాల్సిన అవసరం లేదు. అమరస్ విజ్డమ్, ప్రేమని వ్యక్తం చేయడానికి భూమి మీద అత్యంత సన్నిహితమైనటువంటి పద్ధతిలో ప్రేమని వ్యక్తం చేయడానికి నాకున్నటువంటి అవకాశం. ఆ ప్రేమని వ్యక్తం చేసే సమయంలో వచ్చేటువంటి అనుమానాలు, భయాలు, దాన్ని వివరించడం కోసం అని చెప్పి రకరకాల ఇమేజరీ, ఆయనకున్నటువంటి ద్రాక్షావనాలు, ఆ ద్రాక్ష తోటల్లో పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్లల్లో ఆయన ఎంచుకోవడం, ఆమె ఆయన్ని ప్రేమించడం, తారతమ్యాలు లేకుండా ఇద్దరు ఒకరితోటి ఒకరు ప్రేమలో పడడం. విజ్డమ్ ఒకటి ఉండి ఒకటి లేకుండా ఇన్కంప్లీట్ కాదు. నా ఇంటలెక్ట్, నా ఎమోషన్, నా ఫిలసాఫికల్ అప్రోచ్, అవుట్లుక్, క్వెస్ట్, పరిశీలన అనమాట, పరిశోధన, మై ఎవ్రీడే లైఫ్, రిలేషన్ విత్ గాడ్, రిలేషన్ విత్ మై సెల్ఫ్, రిలేషన్ విత్ మై నైబర్స్, రిలేషన్ విత్ మై కమ్యూనిటీ, రిలేషన్ విత్ మై పీపుల్, looking at my past, planning for my future and deciding my present. అన్ని థింగ్స్ అనమాట, మొత్తం కలిపి. అనుకోకుండా, కారణం తెలియకుండా నా బ్రతుకులోకి వచ్చేటువంటి ట్రయల్స్, నాకు వచ్చేటువంటి శ్రమలు, ఆన్సర్లు తెలియనటువంటి పరిస్థితులు, నన్ను ఫెయిల్ చేసేటువంటి ఆయా రిలేషన్స్, దీనంతటిలోనూ మార్పు లేకుండా నా మీద దృష్టిని లగ్నం చేసినటువంటి దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి విజ్డమ్ లిటరేచర్ మనకి నేర్పిస్తున్నటువంటి సంగతులు. ప్రార్థన చేద్దాం.
దేవా, ఎంత మంచి దేవుడు మీరు. నా లైఫ్లో ఉన్నటువంటి ప్రతి రంగం మీకు ఇష్టం. వాటన్నింటినీ కూడా మీరు నా కోసం అని చెప్పి అడ్రస్ చేశారు. అవి యూనివర్సల్గా ఇన్ని యుగాల తర్వాత, ఇన్ని శతాబ్దాల తర్వాత నాకు అప్లై కావడానికి, వాటిలో నుంచి నేను ధైర్యాన్ని పొందడానికి, వాటిలో నుంచి నేను నెమ్మదిని పొందడానికి, నిరీక్షణను పొందడానికి మీరు నాకు చాలిన దేవుడిగా, చాలిన వాక్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా ఎమోషన్స్ మీకు ఇష్టం, నా కన్నీళ్ళు మీకు ఇష్టం. మీరు వాటిని లెక్కిస్తున్నారు. నా ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి అవకాశాన్ని నాకు ఇస్తున్నారు. నా ఆలోచనలు కూడా ముఖ్యం, కానీ నా ఆలోచనలు మాత్రమే సరిపోవు. నా ఆలోచనలు అనంతమైనటువంటి మీ జ్ఞానాన్ని అందుకోలేవన్నది నాకు అర్థమవుతుంది. నా ఆరిజిన్ ఆఫ్ లైఫ్, నా డెస్టినీ ఆఫ్ లైఫ్ క్వశ్చన్ చేసుకోవడానికి, ఈ మధ్యలో బర్త్ కి డెత్ కి మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ ని ఆలోచించుకునేటప్పుడు రకరకాలుగా నా అంతటి నేను క్వెస్ట్ చేయటం, ప్రయత్నాలు చేయటం, వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయటం, దీనంతట్లోనూ కూడా మళ్ళీ మీరు లేకుండా ఏది కూడా మీరు నాలో ఉంచినటువంటి నిత్యత్వాన్ని మ్యాచ్ చేయలేదు అనేటువంటిది నాకు అర్థమవుతుంది. దేవా, నా ఎవ్రీడే లైఫ్లో నా ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, నా ఎమోషన్స్ ఎలా ఉండాలి, నా రిలేషన్స్ ఎలా ఉండాలి, నాకు ఇవన్నీ మీరు నేర్పిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నా భార్యతో నాకు ఉండదగినటువంటి సన్నిహితమైన సంబంధం, నా కుమారుడు భవిష్యత్తులో తను పెళ్లి చేసుకోబోయేటువంటి స్త్రీ పట్ల చూపించాల్సినటువంటి ధోరణి, విధానం, ఆ ఎక్స్క్లూజివిటీ ప్రభావం, ఈ విజ్డమ్ లిటరేచర్ లో మీరు మా కోసం నిక్షిప్తం చేసినందుకు మీకు వందనాలు. దీన్ని మేము సరైనటువంటి ధోరణిలో అర్థం చేసుకోవడానికి, దీని నుంచి మేము మీ కృప చొప్పున మీ పోలికలను ఎదగడానికి సహాయించము. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.